వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ గారు వీళ్ళిద్దరి మధ్య దోస్తీ ఏమైనా కటీఫ్ అయిపోయిందా అంటే కొన్ని అనుమానాలు అవును నిజంగా కటీఫ్ అయిపోయింది అన్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఏం తెలుసుకునే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేసీఆర్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ. ఇంతటికీ ఎందుకు వీళ్ళిద్దరి మధ్య దోస్తు కటిఫ్ అయిందని ఇప్పుడు ఆ వార్త ఎందుకు వస్తుంది సోషల్ మీడియాలో కూడా లేదా మామూలు మీడియాలో కూడా ఎందుకు వస్తుంది అనేది కనుక మనం చూసినట్లయితే ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకే ఈరోజు ఆయన ఢిల్లీలో ధర్నా చేశారు. అది కూడా ఎందుకంటే ఏపీలో దాడులు నిరసనగా ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ శ్రేణులతో దీక్ష కూడా చేశారు. అధికార మార్పిడి జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రంలో ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో కూని అవుతుందనేసి కూడా ఆయన ఆరోపిస్తున్నారు. జగన్ దీక్షను కూడా ఇండియా కూటమి కూడా అంటే ఇండియా కూటమిలోని కూడా కాంగ్రెస్ మినహా మిగతా పక్షాలను కూడా మద్దతుగా నిలిచాయనేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఎంతమంది వచ్చారు ఏమని అందరూ కూడా మీరు టీవీలో చూసే ఉంటారు. అయితే బీఆర్ఎస్ నుంచి కూడా ఎవరూ హాజరు కాలేదు. అంటే కేసీఆర్తో మంచి సంబంధాలు కొనసాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మద్దతు ఇవ్వకపోవడం పైన కూడా ఒక కొత్త చర్చ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పుకోవాలంటే జగన్ ధర్నా వేళ జగన్ ఢిల్లీలో చేసినటువంటి ఏపీలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడుతున్న విషయం మనకు తెలిసిందే. మొదటి నుండి కూడా అంటే ఓడిపోయినప్పటి నుండి కూడా ఆ స్థాయిలోనే విరుచుకుపడుతున్నారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఆయన ఆ ప్రభుత్వం దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతూ సాగుతుందనేసి కూడా ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్షీణించాయనేసి కూడా చెప్తున్నారు. అలాగే బాధితుల పైన కేసులు పెడుతున్నారనేసి కూడా చెప్పుకొచ్చారు. ఏపీలో శాంతి భద్రతలు లేవనేసి కూడా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. అయితే ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పాలన పైన కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదనేసి కూడా విమర్శించారు. అంటే ఇక్కడ జగన్ మద్దతుకు ఎవరు వచ్చారనేది మనం చూసినట్లయితే జగన్ ధర్నాకు ఇండియా కూటమి నుండి కూడా కాంగ్రెస్ మినహా కీలకమైనటువంటి పార్టీ నేతలుగా ఉన్నటువంటి వాళ్ళు అఖిలేష్ యాదవ్ అంటే సమాజ్వాదీ పార్టీ అధినేత అయినటువంటి అఖిలేష్ యాదవ్ ఇందులో పాల్గొన్నారు. ఇక మిగతా అంతా మామూలు వ్యక్తులు పాల్గొన్నారని కూడా చెప్పుకోవచ్చు. అధికార మార్పిడి జరిగినంత మాత్రాన రాజకీయ దాడులు సరికాదన్నారు. ఎంఐఎం, టిఎంసి, అన్నా డిఎంకే, జేఏఎం, ఆప్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, శివసేన, ఉద్ధవ్ పార్టీలు కొంత మద్దతు కూడా ప్రకటించాయనుకోవచ్చు దీనికి సంబంధించి. ఇదే సమయంలో ఇక్కడ విసికే పార్టీకి అంటే ఆ పార్టీ నేతలు కూడా జగన్ ఇండియా కూటమి మద్దతు కూడా ఇవ్వడానికి సరైన సమయంగా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మరో చర్చ కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మంచి సంబంధాలు మంచి స్నేహభావం కూడా ఉంది కాబట్టి అసలు ఇన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా కానీ ఇక్కడ ప్రకటించినా కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒకరు కూడా హాజరు కాలేదు. 2019లో ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్తో మంచి సంబంధాలు కొనసాగించారు. అయితే ఎన్నికల్లో కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన హాస్పిటల్లో ఉన్న సమయంలో కూడా పరామర్శించారని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏపీలో ఎన్నికల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని కేసీఆర్ అనుకున్నారు. కేటీఆర్ కూడా చెప్తూ వచ్చారు. ఫలితంగా ఏపీలో కూడా వైసీపీ ఓటమితో అత్యంత సంక్షేమం చేసినటువంటి వ్యక్తిగా జగన్ అనేసి ఆయన చెప్పుకొస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన లెక్కలు కూడా కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ఒక్కొక్కటి మనకు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అంతే ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయనేసి అది ఏంటి అందులో నిజంగా 100% సంక్షేమం పేరుతో సంక్షేమానికి పెద్దపీట వేసి మిగతా ఏవి కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేశారనేసి కూడా అభివృద్ధి ఆ ప్రజలకి కావాల్సినటువంటి వాటిపైన ప్రజలు భారం మోపారనేసి ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు చూస్తున్నటువంటి విషయాలు. అయితే వైసీపీ ఓటమితో అంతా సంక్షేమం చేసినటువంటి జగన్ ఓడిపోవటం అర్థం కాలేదని కూడా అటు కేటీఆర్ గారు కూడా కొంత వ్యాఖ్యానించారు. అయితే అంత మంచి సంబంధాలు కొనసాగుతున్నటువంటి కేసీఆర్ గారికి జగన్ గారికి ఉన్నటువంటి మంచి సంబంధాలు కూడా ఏవైతే ఉన్నాయో కొనసాగుతున్న వేళ జగన్ ధర్నాకు బీఆర్ఎస్ నుండి కూడా ఎవరు హాజరు కాకపోవడం పైన కూడా ఇప్పుడు ఒక పెద్ద చర్చ అయిపోయింది. దానికి కారణమైంది. దీంతో దీనిపైన బీఆర్ఎస్ నుంచి కూడా
ఒక స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం కనుక చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో కూడా అసెంబ్లీ ఆహ్, సమావేశాలైతే నిర్వహించి జరుగుతున్నాయి కాబట్టి అసలు దాని కారణంగా కూడా అక్కడ హాజరు కాలేదా? లేకపోతే నిజంగా జగన్‌కి మద్దతు ఇవ్వడం అనేది దానికి సంబంధించి కూడా కొంత తప్పుకున్నారా అనేది కూడా ఇక్కడ కొంత చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఇప్పుడు అసెంబ్లీకి కూడా కేసీఆర్ కూడా రావడం లేదు కాబట్టి, అయితే ఈయన ఇంకా రాజకీయాలకు దూరంగా ఉండి పూర్తి బాధ్యతనంతా కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారే పార్టీని ముందుకు నడిపిస్తారా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.